హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్ఎస్ మెహందీ వర్క్స్. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఫ్లవర్ డిజైన్ అండి. డే నెంబర్ 5 అండి. ఫ్లవర్ డిజైన్. ముందుగా మనం ఫ్లవర్ డిజైన్ వేసుకోవడానికి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి. చూడండి, దీన్ని సింగిల్ లైన్తోనే మనం డిజైన్ మొత్తం వేసుకుంటామండి. ఇప్పుడు లోపలంతా లైన్స్ అండి. ఇది చాలా బాగుంటుందండి. ఇందులో నెట్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి రండి. ఇలా తర్వాత దీన్ని ఇలా, తర్వాత దీన్ని ఇలా, తర్వాత ఇలా ఇలా ఒకటి అలా ఒకటి మొత్తం వేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని కూడా నెట్ వేసేసుకుందాము. అవుట్లైన్ సింగిల్ లైన్ కాబట్టి ఖచ్చితంగా బ్రాడ్గానే ఉండాలండి. ఇన్లైన్ ఒకటే మనకి కంపల్సరీ. ఇన్లైన్ అయితే నైస్గా ఉండాలి, అవుట్లైన్ అయితే బ్రాడ్గానే ఉండాలండి. చూడండి, నేను పెన్సిల్తో మీకు అర్థమయ్యేలా వేస్తున్నాను. నెట్ అంతా ఇలా వేసేసుకోవాలి. ఒక 2-3 సింగిల్ లైన్ అండి. ప్రతి ఒక్కదానికి సింగిల్ లైనే. అవుట్లైన్ అయితే కంపల్సరీ బ్రాడ్గానే ఉండాలి. చూడండి, ఇది ఇలా. ఇప్పుడు ఒక ఫ్లేవర్ కోసము ఇది కూడా బ్రాడ్గానే వేసేసుకుందాము. బ్రాడ్గా వేసేసుకొని దీన్నైతే ఇలా వ్రింకిల్స్ తిప్పేసుకుందామండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకుందాం. మెయిన్ మనం బేసిక్స్ అనేటివి కరెక్ట్గా ఫాలో అయితేనే మళ్ళీ దీని మధ్యలో చూడండి, దీన్ని కూడా బ్రాడ్ లైన్ కంపల్సరీ. అవుట్లైన్ అనేది బ్రాడ్ లైన్. ఎందుకంటే మనం సింగిల్ లైన్ కదా వేసుకున్నప్పుడు లైన్ కొద్దిగా లావుగా ఉండాలి, లోపల నింపుకునేటివన్నీ నైస్గా ఉండాలండి. అప్పుడు ఈ డిజైన్ అనేది మంచి అట్రాక్షన్గా కనపడుతుంది. చూడండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ టు సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఇలానే అండి. ఒక నెట్, ఒక ఫ్లవర్ అండి. ఇది నెట్ ఫ్లవర్ డిజైన్ అనైనా రాసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఎందుకంటే ఎక్కువ నెట్ కూడా ఉంది కాబట్టి దీంట్లో నెట్ ఫ్లవర్ డిజైన్ అని రాసేసుకోండి. ఇది నోట్బుక్స్లో అనేది వేసుకోండి మీరు కంపల్సరీ. ఎప్పుడైనా మీకు వేసుకోవాలన్నప్పుడు ఏమైనా గుర్తుకు రాలేదంటే, నెట్ అయిపోయిందంటే మొబైల్లో, అప్పుడు మీ బుక్ తీసేసుకొని మీరు ఇలా ఈజీగా వేసేసుకోవచ్చండి. అన్నీ ఇలా చిన్న చిన్న చెక్స్ పెట్టేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇప్పుడు దీని మధ్యలో కూడా ఇలా ఒక డిజైన్, దీంట్లో కూడా ఇలా వ్రింకిల్స్. ఎందుకంటే వ్రింకిల్స్ ఫ్యూచర్లో బాగా మంచి మంచి మెహందీ డిజైన్స్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి నేను ఇవి ఎక్కువగా నేర్పిస్తున్నాను. నిన్న ఇదే చెప్పాను, మొన్న కూడా అదే చెప్పాను. మొత్తం ఇలానే నింపేసుకోండి. తర్వాత వీటిని ఇలా వీటిలో కూడా ఇలాగే నింపేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక రౌండ్ అనేది వేసుకుందామండి. పెద్దగా హాఫ్ రౌండ్ అండి. హాఫ్ రౌండ్లో కూడా వీటిని మనము చిన్న చిన్నగా ఆకు వేసుకుందాము. చూడండి, ఇవన్నీ నేను నేర్పించిన డిజైన్స్లో నుంచే వస్తాయి. ఇప్పుడు మనం దీన్ని ఆకు వేసేసుకుందాము.
చూడండి ఇలా వేసేసుకొని మిగిలిన వాటిలోకి మనము ఇలా మరీ చిన్న చిన్నగా వ్రింకిల్స్ని నింపేసుకుందాం. చేతి మీద వేసుకోండి, కుడి చేతి నుంచి ఎడమ చేతికి వేసుకోండి, చాలా బాగా ప్రాక్టీస్ అవుతుందండి. చూడండి వేసేసుకున్న తర్వాత చూడండి అవుట్లైన్ అయితే కంపల్సరీ బ్రాడ్గానే ఉండాలి. ఒకసారి వేసుకుంటున్నాం కాబట్టి తర్వాత ఇక్కడ కూడా ఇలానే. ఇది ఈజీగా నేర్పించాలనే ఉద్దేశంతోనే నేను ఇలా నేర్పిస్తున్నానండి. నిన్న అరబిక్ అయిపోయింది, ఈరోజు నెట్ విత్ ఫ్లవర్ డిజైన్ అండి. ఇప్పుడు దీంట్లో కూడా ఇలానే చిన్న చిన్నగా అండి అన్నీ వేసేసుకున్న తర్వాత మెహందీతో దీని మీద ఇంకొకసారి ఇలా బ్రాడ్గా అనుకోండి. ఎందుకంటే మనకి డిజైన్ చేయి మీద పడినప్పుడు బాగా అవుట్లైన్ అనేది అట్రాక్షన్గా కనపడుతుంది. ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు దీని మీదనే ఒక మ్యాంగో చూడండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ఫ్లేవర్ యొక్క ఈ ఆకుల యొక్క దాని మీదనే మళ్ళీ మనం డిజైన్ చేసేసుకుందాము. ఇప్పుడు వీటిని మళ్ళీ వ్రింకిల్స్తోనే నింపేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. ఇలా చిన్న చిన్న వాటితోనే మనం డిజైన్స్ వేసేసుకోవచ్చండి, ఎంత బాగా వస్తుందంటే. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద ఒక చిన్న ఆకు అనేది వేసేసుకుందాం. అన్నీ సింగిల్ లైన్సే చూడండి, ఒక్కటి కూడా డబుల్ లైన్ రాలేదు. ఫినిషింగ్ అనేది మన చేతిలోనే ఉంటుందండి. ఇంకొక ఆకు కూడా అలానే వేసేసుకుందామండి. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు ఇక్కడ మనం ఎడ్జ్లో గ్యాప్ ఉంది కాబట్టి దీన్ని ఫిల్ చేయడానికి చూడండి దీన్ని కూడా ఒక వ్రింకిల్ వేసేసుకొని ఇలా వేసేసుకుందామండి. చూడండి అన్నీ మనం నేర్చుకున్న బేసిక్స్లోనే, అందుకనే ముందులోనే నేను అన్ని బేసిక్స్ నేర్పించేశాను, తర్వాత ఈజీగా ఉంటుందని. చూడండి అన్నీ ఇలా అంతే అండి. ఇది మిడిల్ ఫింగర్కి వచ్చింది కాబట్టి ఇది ఫ్లేవర్ డిజైన్లో అయితే ఇలా ఈ ఫింగర్స్కి అయితే ఏం అవసరం లేదండి. మనకు కావాల్సింటే మనం క్యాప్స్ పెట్టేసుకోవచ్చు. చూడండి క్యాప్స్కి అయితే కంపల్సరీ డబల్ లైన్ వేసుకుంటేనే అది అట్రాక్షన్గా ఉంటుందండి. చూడండి ఇలా పెట్టేసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనపడుతుందో. చూడండి నెట్ డిజైన్ అండి. ఇంకా రేపైతే మనం ఇంకా కొత్త కొత్త డిజైన్, రోజు ఒక డిజైన్ కంపల్సరీ నేర్పిస్తానండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి, షేర్ కూడా చేయండి. మీకు తెలిసిన వారు ఉంటే వారికి కూడా చెప్పండి, అందరూ మెహందీ నేర్చుకోవాలి. ఓకే అండి, ఈరోజుతో బాయ్ అండి.